వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబునిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా ఇవాళ రేపు మనం ఎంత గృహ నిర్మాణం చేసుకుంటున్నా అది సైజులో అంటే వెడల్పు సంగతి చెప్తున్నాం. అది 18 అడుగులున్నా, 20 అడుగులున్నా, 25 అడుగులున్నా, అంటే 25 అడుగులున్నా, అలాగే 30 అడుగులున్నా కూడా ద్వారం అనేది అందరూ కూడా కాస్త షోగా ఉండాలండి. 7 అడుగుల ద్వారం లేకపోతే 8 అడుగుల ద్వారం, హైట్ విషయం ఎలా ఉన్నా ఓన్లీ ద్వార నిర్ణయం అంటే ద్వారాల్లోనే కిటికీలు వచ్చే విధంగా ఏర్పాటు అనేది చేస్తున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ద్వారంలో వచ్చే కిటికీల సంఖ్య కూడా సపరేట్గా కౌంట్ చేస్తుంటారు. అంటే ఒక ద్వారానికి 2 చెవుల్లాగా 2 కిటికీలు వచ్చే విధంగా ద్వారాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా కిటికీల సంఖ్యలో కలుపుతూ ఉంటారు. కానీ ఆ విధంగా వచ్చే ఏవైతే ప్రధాన ద్వారానికి ఏదైతే వచ్చే కిటికీలు ఆనుకొని వచ్చే ఉంటాయో అవి మనం కిటికీల కింద కౌంట్ చేసే విధానం కరెక్ట్ కాదు. సాధారణంగా ఇప్పుడు మీరు ఇమేజ్ చూస్తే ఇంటికి ఏదైతే భాగం ఉందో కరెక్ట్గా మనం ఎప్పుడైనా కానీ ఇంతకుముందు కూడా మనం ముందు వీడియోలో చెప్పాం ఏ భాగంలో ద్వారం ఉంటే మంచిది అని చెప్పి. చాలామంది ఈశాన్య భాగంలో ద్వారం కావాలనుకొని ఇటువంటి 7 అడుగులో 8 అడుగులో ఉన్న ద్వారాలను తీసుకొస్తారు. కానీ మన ద్వారం నడక వచ్చేటప్పటికి ఎందుకంటే ముందు విండోస్ 9 అంగుళాలు మొత్తం ఖచ్చితంగా ఆ భాగంలో వదలాల్సి వస్తుంది. పిల్లర్ పాయింట్ తర్వాత ఆ విండో వస్తుంది 1.5 అడుగు ఎంతో. దాని తర్వాత ఎంట్రన్స్ అనేది వస్తుంది. అప్పటికి మనకుండే ఇంటి వెడల్పు భాగంలో కరెక్ట్గా మనం ఎక్కడ అడుగు పెడుతున్నాం అనే దానికి కొంత మారిపోయే అవకాశం ఉంటుంది. అది 2వ ద్వారం అవ్వచ్చు. ఒకవేళ మొదటి కరెక్ట్గా ఈశాన్య భాగం అయ్యే అవకాశం ఉండదు. కానీ ఇంటి మధ్య భాగాలు అంటే కరెక్ట్గా బుధ గురు స్థానాలు అంటాం. అంటే మన ఉన్న గృహం ఏదైతే వెడల్పు కానీ పొడవు అంటే ఉత్తరం పెట్టేటప్పుడు ఈ వెడల్పు చూసుకోవాలి, తూర్పు పెట్టేటప్పుడు తూర్పు ఈశాన్యం ఆగ్నేయం ఈ 2 భాగాలు ఎంత వెడల్పు ఉందో చూసి దాన్ని 9తో భాగారం చేసి ఆ వచ్చే సంఖ్యని 3కి మనం యాడ్ చేస్తే దానికి బుధ గురు స్థానాలు మల్టిప్లై చేస్తే బుధ గురు స్థానాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసి అంటే ఇంటికి మధ్య భాగంలో ఉండేటట్టు ఎప్పుడైతే గృహం నేను ఒకే బొమ్మ వేసానో ద్వారం ఇలా ఉండి 2 చెవులు అంటే ఈ విధంగా పక్కన ఆ విధంగా ఉండే విధంగా ఉండాలి. కానీ సాధారణంగా అందరూ ఏం చేస్తామంటే ఇలా కాకుండా అంటే అందంగా ఉంటుంది, పెద్దదైతే గమ్యం బాగా కనబడుతుందని చెప్పి ఈ విధంగా ఇది పెట్టుకోకూడదు అనేదాన్ని కాకపోయినా అవి 2 చెవుల్లో ఉన్న ద్వారం అనేది సపరేట్గా ఉండి 2 కిటికీలు అనేవి విడిగా ఉండటం అనేది మన పాత పద్ధతులు ఎప్పటి నుంచో చూసినా కూడా మన పాత పెంకుటీలు కావచ్చు ఆ విధంగా ఉండేది. మధ్యలో ద్వారం ఒక్కటే ఉండేది, కిటికీలు సపరేట్గా ఉండేవి. ఎప్పుడు కూడా కిటికీలతో పాటు ద్వారం అనేది ఉండేది కాదు. మనం ఎక్కడన్నా ఇచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ద్వారం సపరేట్గానే ఏర్పాటు చేసుకోమని చాలామంది చెప్తూ ఉంటాం. సరే కొంతమంది లేదంటే మేము పెద్ద ద్వారం ఏర్పాటు చేసుకోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా తూర్పు ఈశాన్య భాగంలో మనం ఏర్పాటు చేసే పరిస్థితి ఉత్తర భాగంలో ఏర్పాటు చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఆ నడక అనేది కరెక్ట్గా బుధ గురు స్థానాల్లో వచ్చే విధంగా మధ్య భాగంలో వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ద్వార నిర్ణయం చేసేటప్పుడు పెద్ద ద్వారం పెట్టుకునేటప్పుడు మనం ఈశాన్య భాగంలో పెట్టుకోవాలా మధ్య భాగంలో పెట్టుకోవాలనేది నిర్ణయం చేసుకొని తద్వారా ఆ పెద్ద ద్వారం అనేది తీసుకోవడం మంచిది. కొన్నిటికి నేను ఈ విధంగా ఉన్నప్పుడు ఏమంటే ఈశాన్య వెడల్పు తక్కువ ఉన్నప్పుడు మనం ఆ ద్వారం ఏర్పాటు చేస్తే సెంటర్లో పెట్టడానికి ఉండదు, అలా అని చెప్పి కార్నర్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఒకవైపు తీసేసి మాకు ఇలానే కావాలనుకున్నప్పుడు ఒక భాగం తీసుకొని దాన్ని ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసే పరిస్థితి. ఎందుకంటే కొద్ది పెద్దగా కావాలని అనుకున్నప్పుడు సరే వారి మాట కాదనకుండా వాస్తు కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఒకవైపే ఆ విండోనో డోరో వాళ్ళు ఏదనుకునే దాన్ని ఎక్స్ట్రా పొజిషన్ తీసుకుని ఆ ద్వారానికి వచ్చేదాన్ని పెట్టుకొని ఇంకోవైపు తీసేసి దాన్ని కరెక్ట్గా ఈశాన్య భాగంలో అంటే ఈశాన్య ద్వారం కావాలనుకుంటే ఆ భాగంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి సాధ్యమైనంత వరకు సింగిల్ డోర్ వచ్చి విండోస్ కావాలంటే అటు ఇటు తీసుకునే విధానం మంచి పద్ధతి. ఆ విధంగా పెట్టుకోవడం అనేది కూడా శాస్త్ర ప్రకారం కూడా మంచిది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.